అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు హార్వర్డ్లో ప్రవేశం పొందకుండా నిర్ణయించుకోవడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. ఈ చర్యతో భారతదేశంతో పాటు ఇతర దేశాల 788 మంది విద్యార్థులు తమ విద్యాపరమైన ప్రయాణాన్ని కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయ్ ఈ నిర్ణయాన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖ ద్వారా తెలియజేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థుల ప్రవేశ కార్యక్రమాలపై గుర్తింపును రద్దు చేస్తున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో హార్వర్డ్లో ప్రస్తుతం చదువుతున్న భారతీయ విద్యార్థులు ఇతర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలని సూచించారు. అయితే ప్రస్తుత సెమిస్టర్ పూర్తి చేసిన విద్యార్థులకి మాత్రమే విద్య కొనసాగించే అవకాశం ఉంది. 2025-2026 విద్యా సంవత్సరానికి ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ట్రంప్ హార్వర్డ్ వివాదం, ట్రంప్ పరిపాలన యూదులపై వివక్షను అరికట్టడంలో విశ్వవిద్యాలయం విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో చెలరేగింది. హార్వర్డ్ విద్యార్థులపై తీసుకున్న తాజా నిర్ణయం వివాదంలో మరింత మలుపు తీసుకుంటోంది. విద్యార్థుల భవిష్యత్తుపై పెరుగుతున్న ఒత్తిడిని నివారించేందుకు విశ్వవిద్యాలయం సమర్థవంతంగా స్పందించాల్సి ఉంది.